అవతలానికి 800 చిల్లర రోడ్లు ఉన్నాయి. 800 మొత్తం 800 ఇటు పడతాయి. పోలు 800, 600, 500 పోలు అవుతాయి. బయట ఉన్నాయి సార్ ఓట్లు. ఓకే, బయట స్థిరపడి ఉన్నారు వాళ్ళు. సరే, వచ్చిన దాంట్లో 90% ఇటు వస్తాయి. పిల్లలంతా కిడ్నాప్ చేసిర్రు, ఇదంతా అది ఉత్తదాపిరి, ఇదంతా అంతా వాళ్ళు కల్పించుకుని ముచ్చారు సార్. అది కిడ్నాప్ చేసిర్రు, మళ్ళీ మందు దాక్కుంటే వాళ్ళ భార్యతో మాట్లాడి సార్. అవునా, వీడియో నేను చూసిన. మరి ఎట్లా కిడ్నాప్ చేసినాడు సార్? మేము సందీప్ రెడ్డి నామినేషన్ వేయవాకు నువ్వు అని చెప్పుకుంటూ మాట్లాడిన వీడియో. అవును. మీరు మీ పేరు చెప్పండి ముందు. నా పేరు కమలమ్మ. చెప్పండి. కమలమ్మ. ఓకే. ఏంది ఏ పుకాడ లేదు సార్, అంతా వస్తుంది, అంతా ఏదో అన్ని చేస్తారు. కానీ ఆ మంచి సందీప్ సారు మంచి సారు, మంచిగా చేస్తుండే. ఏం చేస్తారు, మా ఓట్లన్నీ ఆయనకే వేస్తాం అన్నీ. చెప్పండి మీరు. అదే మీరు నా కోసమో సందీప్ రెడ్డి కోసమో వాస్తవాలే. ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా చెప్పండి. మీరు చూడండి, ఇల్లు తిరగండి, ఎవరి ప్రతి పిల్లలైనా ప్రతి ఒక్కళ్ళు ఏ చిన్న పిల్లగాడు అడిగినా చెప్తారు. చేసిండు, ఇవన్నీ కూడా చేస్తుండే. ఈ పనులన్నీ రోడ్లు, ఇండ్లు అన్నీ గ్రామ పంచాయతీ అన్నీ కట్టియడం అన్నీ బాగు చేయాలని ఉన్నారు వాళ్ళు. అసలు ఊళ్ళోనే ఉంటలేరు, 2 ఏళ్ల సంది బయటనే ఉంటారు. ఈయన రావద్దు అని కోపం మీద కక్ష కట్టి అట్లా లేనిపోని అన్నీ గాయించారు. అంటే కిడ్నాప్ అవన్నీ అబద్ధాలు. అవన్నీ ఏం లేవు, వాళ్ళు గాయించుకుందే వాళ్ళు గాయించుకొని లేనిపోని అన్నీ ఆయన మీద వేస్తారు. మంచి పేరు రావద్దు. ఇప్పుడు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కదా, ఎలక్షన్లో దీని ప్రభావం ఎంత ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఈయన గెలుస్తుంది, మంచిగానే ఉంటుంది, తెలుస్తుంది కదా ఇప్పుడు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.